ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొక పర్యాయము మీకందరికీ నా శుభాభివందనాలండి. మనం గమనించితే వేసవికాలం వస్తేనే మన చుట్టూ ఉన్నవంతా కూడా ఎండిపోతాయి కదండి కదా. ఎండిపోవడం సర్వసాధారణం. అయితే ఒక విషయాన్ని నేను మీకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నా, బైబిల్ని ఆధారం చేసుకొని. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చిన వెంటనే ఏం చేస్తామండి, మనం కూడా ఎండిపోతాం కదా. దేవుని మందిరానికి రాము, బైబిల్ చదవము, ప్రార్థన చేయము. ఇదంతా దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుందంటే ఎండిన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదండి. అన్నీ బాగున్నాయనుకో, దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడనుకో, దేవుడు పిల్లల్ని ఇచ్చాడనుకో, దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడనుకో, అబ్బో ఇంకెంత సంతోషం అంటే గెంతులేవు కదా. గంతులేస్తాం, ఆనందిస్తాం, ప్రభును స్తుతిస్తాం, దేవునికి జై అని చెప్తాం. కానీ ఒక చిన్న కష్టం వచ్చిందనుకో, చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, చిన్న ఇరుకు వచ్చిందనుకో, మనం ఏం చేస్తామండి, వెంటనే ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతాం కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మన జీవితంలో ఎండిపోయిన తత్వం అన్నది ప్రభువును సంతోషపరచదు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, క్రైస్తవం అంటే ఊరికే కాదు కదండి. క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి. వీటన్నిటిని జయించగలిగితేనే అప్పుడే మనం ఏం చేస్తాం, పచ్చగా నిత్యము పైరు వలె ఫలిస్తూ ఉంటాం. అటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.